హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. ఎట్టగాలికి బిగ్ బాస్ అయిపోతుంది. ఇంకేముంది, ఒక 3 డేస్ ఉంది ఓటింగ్ కోసం. సో ఒక్కొక్కరు ప్రయత్నాలు ఒకరు చేస్తున్నారు. బిగ్ బాస్కి ఫేవరిజంతో వేసేవాళ్ళు, పిఆర్తో వేయించేవాళ్ళు, ప్రసారాల ద్వారా వేయించేవాళ్ళు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ గేమ్ చూసి మాత్రం ఎవరు వేయట్లేదేమో అని అనిపిస్తుంది. గేమ్ చూసి వేయడం అనేది అంటే వాళ్ళు ఎలాగో ఏవేవో మతలబ్బులు చెప్పడం, మన అని చెప్పడం, పరాయి అని చెప్పడం, రకరకాలు ఏదేదో చెప్పుకుంటూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బట్ ఏంటంటే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి ఓట్లు వేయాలి అనేది మాత్రం నిర్ణయించుకోండి. అమ్మాయికి అమ్మాయిలో సపోర్ట్ చేయకపోతుంటే ఎలా చెప్పండి? అమ్మాయికి ఓట్లు వేయండి, అమ్మాయిని గెలిపించండి. సో నేనైతే అదే కోరుకుంటున్నా. మీకు అమ్మాయి మీద అమ్మాయిలకి ఇది లేనప్పుడు మనం ఏం చేయలేము. కానీ 99% నాకు ప్రేరణ విన్నర్ అవుతుందనే నమ్మకం అయితే ఉంది. దానికి చాలా లాజికల్ ఉన్నాయి. బిగ్ బాస్ నాకు తెలిసి తెలివి తక్కువ వాడు కాదు. ఓట్ల ద్వారా మ్యానిపులేట్ చేసి వేసినంత మాత్రాన విన్నర్గా ఎవరికైతే చేసాడని నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది బిగ్ బాస్ టీం కూడా చూస్తారు కాబట్టి ఆల్రౌండర్గా ఎవరున్నారు, అంతమందితో ధీటుగా పోటీ పడుతూ ఎంత తొక్కాలని చూసినా ఫైనల్గా వాటిని అన్నింటిని కూడా ఎదిరించి వాటిని అన్నింటిని కూడా తట్టుకొని టాప్ 5కి రావడం అనేది మామూలు విషయం కాదు. టాప్ 5కే కాదు, విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా ప్రేరణకు ఉన్నాయి. నేను స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాను. బేసిక్గా నాకు నిన్నో మొన్నో 10 వారాల కిందో నాకు కాదు, నేను థర్డ్ వీక్ అలా చూసేటప్పుడే టాలీ చేసుకుని ఒక్కొక్కరి క్యారెక్టర్ నేను చూశాను. చూసిన తర్వాత నాకు ప్రేరణలోనే ఆ క్వాలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా ప్రేరణనే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను థర్డ్ వీక్లోనే థర్డ్ వీక్లోనే చెప్పినట్టున్నా. వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే నేను చెప్పడం మొదలు పెట్టానో అప్పటి నుంచి ప్రేరణకి నేను సపోర్ట్ చేస్తున్నా. నాకు ఇంకోటి ఉంది ఏంటంటే, నాలో ఉన్న అది ప్లస్ మైనస్ నాకు తెలియదు. నేను ఇప్పటివరకు చూసిన ప్రతి సీజన్ కూడా బిగ్ బాస్ స్టార్టింగ్ చూసిన తర్వాత ఎవరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అనేది నేను గెస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి నేను వీడియో చేస్తాను. మొదటి నుంచి నాకు అదే అలవాటు. నాకు ఇంకొక స్టాండ్ తీసుకోవడం కూడా ఉండదు. ఎంత సపోర్ట్ చేసిన తర్వాత ఏదో ఒక చిన్న మిస్టేక్ చేశారు కదా అని వాళ్ళ గురించి నేను బ్యాడ్గా మాట్లాడడం అవేమీ ఉండవు. నేను బేసిక్గా గేమే నేను అబ్జర్వ్ చేస్తాను. ఎవరు అంటే ప్రతి సినిమా ఇప్పుడు నిజ జీవితంలో ఎలాగైతే అప్ అండ్ డౌన్లు ఉంటాయో, ఎలాగైతే కష్టాలు, సుఖాలు, సంతోషాలు, బాధలు ఇవి రకరకాలు ఉంటాయో, ఒక సినిమాలో కూడా హీరో కష్టాలు పడడం, ఫైట్లు చేయడం, కామెడీ చేయడం, అలాగే సీరియస్ అవ్వడం, బాధపడడం, డ్యాన్సులు చేయడం, ఇలాగ అన్నీ అవుతాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఖచ్చితంగా హీరోనే విన్నరు. అలాగే బిగ్ బాస్లో కూడా సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అరుపులు ఉంటాయి, తిట్టుకోవడాలు ఉంటాయి, కొట్టుకోవడాలు ఉంటాయి, టాస్కులు ఉంటాయి, ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఓవరాల్గా చూసి దాన్ని బట్టి ఎవరు అన్నింటిగా అర్హురాలో ఎవరో అర్హుడెవరో వాళ్ళకి విన్నర్గా చేస్తారు. సో అలా చూసుకుంటే మాత్రం ప్రేరణకే అన్ని రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉండొచ్చు. ప్రేరణకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అన్నిందల్లో కూడా తను నిజంగా చెప్పాలంటే ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సీరియస్గా టాస్కులు ఆడేసి ఎంటర్టైన్మెంట్ ఉండదు, లేదు అంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తే టాస్కులు ఉండవు. కొంతమంది పనులు చేస్తారు. ఇదివరకు మనం బిగ్ బాస్లో చూసుంటే బిగ్ బాస్లో ఏంటంటే కుక్ చేసే వాళ్ళకి ఆ టాస్క్లో వచ్చేవి కాదు, టాస్క్లు ఆడేవాళ్ళు కాదు, ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ కిచెన్ రూమ్లో ఉండి మనం కుక్ చేసేసి అందరికి భోజనాలు పెట్టి ఇవన్నీ చేశారు. కానీ ప్రేరణ ఏంటంటే అటు కుకింగ్ చేసేది, ఇటు ఎంటర్టైన్మెంట్ చేసేది, అటు టాస్కులు ఆడుతుంది. సో కామెడీకి కామెడీ చేస్తుంది. అన్నిందుల్లో కూడా నేను ఉన్నాను అని ప్రతిదానికి కూడా ముందుండి నిలబడి తను కూడా తన వంతుగా ప్రయత్నం చేస్తుంది. ఇన్ని చేసేటప్పుడు మరి ఎంతకంటే ఇంకేం కావాలి? బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. రియల్గా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు, ఓన్లీ రిజర్వ్డ్గా ఉంటారా అనేది కాకుండా మొత్తం అన్నీ చూస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కప్పు గెలిచేయాలని చెప్పి పక్కోడిని బ్లేమ్ చేసి పక్కోడు అలా అంటాడు, పక్కోడు ఎలాగన్నాడు, పక్కోడు ఎలాగన్నాడు అని చెప్పి పక్కోడిని బ్లేమ్ చేసి టాప్లోకి వెళ్ళిపోవాలని చూస్తారు. అది బేసిక్గా అవతలోడు మైనస్లు చెప్తున్నారేమో తప్ప ఇతరుడికి పాజిటివ్ ఎందుకు అవుతుంది? దానికి మన వాళ్ళు ఏంటంటే తల ఊపిస్తే నిజమే కదా అని అక్కడ వాళ్ళ కోసం మైనస్ అయినప్పుడు వీళ్ళ కోసం మనం ప్లస్గా ఎందుకు అనుకోవాలి? వాళ్ళకి మైనస్ అయినప్పుడు వీళ్ళు ప్లస్ ఎందుకు అవుతారు? కానీ మన వాళ్ళు ఏంటంటే అటు మైనస్ అని చెప్పగానే అవును కదా అని చెప్పి ఇటు ప్లస్ అయిపోయి ఓట్లు వేసేస్తాం అనుకుంటారు. అవ్వదు. ఒకసారి ఆలోచించండి. ఇన్ని సీజన్లో అమ్మాయి అవ్వలేదు, ఈ సీజన్ కూడా అవ్వకపోతే ఇంకెప్పుడు అమ్మాయి అవ్వదు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సీజన్ అమ్మాయిలదే, అమ్మాయే విన్నరు. 100% డ్యామ్ షూర్ రాసుకోండి. ఎవడు ఎన్ని రకాలు చేసిన అన్నపూర్ణ స్టూడియో చుట్టూ లాస్ట్ టైము పెట్రోల్ పట్టుకొని తిరిగేసి లేకపోతే అన్నపూర్ణ స్టూడియోని తగలెట్టేస్తాం ఇవ్వకపోతే అనే టైప్ ఆఫ్ పిఆర్ బ్యాచ్కి ఇప్పుడు అక్కడ అనుమతి లేదు.
వాళ్ళు ఎంతవరకు ఓట్లు వేయించుకొని బయట ప్రచారాలు చేయాలే తప్ప అక్కడ స్టూడియో దగ్గరికి వెళ్ళడానికి అంత అవకాశాలు ఎవరు పోలీసులకు పెడతారు, జనాలను కూడా కంట్రోల్ పెడతారు. సో అలాంటివి జరగవు. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి 99.9999% కూడా ప్రేరణని విన్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అబ్బాయిలు అందరినీ చూసుకుంటే కంపేరింగ్ చేస్తే నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ మీద అంతకుముందు ఉన్న సీరియల్ బేస్ మీద ఓట్లు పడాలే తప్ప టోటల్గా అతనే తోపు అనేటట్టు కాదు. నబీలు కూడా అంతే అని. తర్వాత అవినాష్ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్తాడు, అలాగని ఇలా తీసే ఎంటర్టైన్మెంట్ ఇలా తీసే టాస్కులు అన్ని రకాలుగా అందరూ కూడా యావరేజ్గా. ఎవరు గౌతమ్ అంతే. గౌతమ్ టాస్కుల్లో కాకుండా మనోడు ఏంటంటే కొద్దిగా డిఫెన్స్ అక్కడిని బ్లేమ్ చేయడానికి గట్రా ముందు ఉంటాడు. సో అతని టాలెంట్ అది. సో ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది కానీ అన్నీ కలిపి లేదు. ఎంతసేపు ఏంటంటే ఒక్కొక్క టాలెంట్తో వీళ్ళు ఉన్నారు. కానీ ప్రేరణ అనేది ఆల్రౌండర్, అన్ని రకాలుగా ఉంది. వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీలు వచ్చేవాళ్ళు ఇలాగా ఇప్పుడు మనకు చూస్తున్నాం డైలీ ఎవరో ఒక సీరియల్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు వచ్చినా ప్రేరణకే ఎక్కువ పాజిటివ్ అవుతుంది. తర్వాత ప్రేరణ ఇప్పటివరకు ఎన్ని టాస్కులు ఈ వారంలో పోయిన చాలా టాస్కులు అమ్మాయి ఆడేసింది. సో ఆ విధంగా కూడా తనే ఇది ఉంది. ఏదేదైనా నా ఎనాలిసిస్ ప్రకారంగా ప్రేరణ విన్నర్ అయ్యే అవకాశాలు బిగ్ బాస్ 8కి ఉంది. డెఫినెట్గా ప్రేరణనే విన్నరు. నాకైతే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అది ఇంతకుముందు ఏది అమర్ విన్నరే కానీ ప్రశాంత్ వాళ్ళ పిఆర్ వల్ల అమర్కి ఇస్తారా లేదా అనే డౌట్ ఉందని చెప్పి ముందు రోజు వరకు కూడా నేను చెప్పా. కానీ ఇప్పుడు అసలు వీడియోస్ నేను పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే టాప్ 5కి వెళ్తుందా లేదా ప్రేరణ అని చాలామంది అప్పుడు అంటే నేను చాలామంది కామెంట్స్ నాకు ఇన్స్టాలో కూడా అడుగుతుంటే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను. ప్రేరణ టాప్ 5కి వెళ్ళకపోవడం అంటే అమ్మాయి విన్నరు. టాప్ 5లో కూడా ఉంచకుండా ప్రేరణను పంపిస్తే బిగ్ బాస్ మీద ఉమ్ము చేస్తారు జనాలు, వాళ్ళకి అది తెలుసు. సో టాప్ 5 ఖచ్చితంగా వెళ్తారు, మీరు ఆ టెన్షన్ పడకండి. తను అసలు విన్నర్ క్యాండిడేట్, విన్నర్ రేసులో ఉంది. విన్నర్ రేసులో ఉండడం వల్లనే వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ టార్గెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ని కూడా తట్టుకొని వాళ్ళని ఎదిరించి వాళ్ళతో పోరాటి వాళ్ళు ఎన్ని రకాలుగా చేసినా ఎన్ని మ్యానిపులేట్ చేసి ఎంత బ్యాడ్ చేయాలని చూసినా అలిసిపోకుండా బాధపడకుండా భయపడకుండా తన సత్తాన్ని చూపించుకుంటూ తను ఎప్పటికీ కూడా ఇప్పుడు కూడా తన పోరాటం చేస్తూనే ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రేరణ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి నా 6 సెన్స్ నాకు ఇప్పటి వరకు ఉన్న ఎనాలిసిస్ నాలెడ్జీ ప్రకారంగా చెప్తే ప్రేరణనే విన్నరు, ఇది డ్యామ్ షూర్. కానీ ఓట్లు వేయండి, మీ వంతు సపోర్ట్ చేయండి. తర్వాత దైవాధీనం. బిగ్ బాస్కి నాకు తెలిసి తెలివి తక్కువ పని అయితే చేయడు. ఈ అవకాశాన్ని వదులుకోడు. ఖచ్చితంగా అమ్మాయిల్ని విన్నర్ చేసే అవకాశం ఈ సీజన్కు ఉంది. అమ్మాయి కూడా తీసిపడేసే అమ్మాయి కాదు కాబట్టి ఆల్రౌండర్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తే బిగ్ బాస్ కప్పుకు కూడా వాల్యూ ఉంటుంది. అమ్మాయిని చేసినందుకు పలానా అమ్మాయి విన్నర్ అయ్యిందని ఒక వాల్యూ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా అది జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికీ బయట వాళ్ళు వీళ్ళందరూ కూడా గౌతమ్ వాళ్ళ పిఆర్ టీం కాలేజెస్కి వెళ్ళిపోతున్నారు. వీడియోస్ బయటకు వచ్చి కాలేజీల్లో వెళ్ళిపోయి ఓట్లు వేయండి, ఆట చూసి ఓట్లు వేయండి అని చెప్పండి. మన కాలేజీకి వెళ్ళిపోయి అక్కడ ఓట్లు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి పిఆర్ టీంలు. అంటే ఇది ఎలాగంటే గేమ్ లాగా కాకుండా ఒక పర్సనల్గా వెళ్ళిపోయి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించేసినంతమందిని ఎందుకు విన్నర్ అవుతారు? ఇప్పుడు కారు మీద కారు వేసుకుని కూర్చొని ఏమీ చేయకుండా మనోడని ఓట్లు వేసాడని కాలేజీల్లోకి యూనివర్సిటీల్లోకి అలాగే ఊర్లోకి వెళ్ళిపోయి ఓట్లు వేసారు అనుకోండి, విన్నర్ని ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. సో డెఫినెట్గా ఓటు పరంగానే కాకుండా ఆట పరంగా కూడా వాళ్ళు బిగ్ బాస్ చూస్తారని నమ్మకం నాకు ఉంది. అది జరుగుతుంది పక్కాగా. అది చూసే ఇస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. మీరు ఎవరు ఏమైపోయినా అనుకున్న ప్రేరణ అయితే విన్నర్ అవ్వడం అనేది పక్కా. నాకు ఎంత గట్టిగా నమ్ముతున్నానంటే నేను గట్టిగా నమ్మినవి ఇప్పటి వరకు చాలా జరిగాయి, చాలా అంటే అన్నీ జరిగాయి అని అనుకోవచ్చు మోస్ట్లీ. సో ఇది కూడా జరుగుతుంది అని మాత్రం నాకు ఉంది. నేను చాలా గట్టిగా థర్డ్ వీక్లో చెప్పా, థర్డ్ వీక్లోనే ప్రేరణ విన్నర్ రేస్లో ఉంటుంది, ప్రేరణ విన్నర్ అవ్వచ్చు అని. అలాంటిది మీరు అమ్మాయి వెళ్ళిపోతుంది, ఎలిమినేషన్ అయిపోతుంది, టాప్ 5 కూడా వెళ్ళదు, ముందే ఎలిమినేషన్ అయిపోతుంది, ఇలా రకరకాలు. అంటే నేను అసలు నిజంగా చెప్తున్నా, నేను లాస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి నేను ఓటు వేస్తున్నాను. కానీ నేను అంతకుముందు ఓటు కూడా వేసేవాడిని కదా. ఎందుకంటే ఫైనల్లో వేద్దాం, ఫైనల్ వీక్ వేద్దాంలే, ఎందుకులే, ఎలాగో తన టాప్ 5లోనే ఉంటుంది, ఆ ఫైనల్ వీక్లో ఓట్లు వేసుకుని విన్నర్ చేద్దాంలే అనే ఆలోచన ఉండేది తప్ప ఓట్లు వేయడానికి నేను అసలు పెద్ద ఇది కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే అమ్మాయి ఎలాగో ఉంటుంది, అంత మనం ఇదైపోయి వేయాల్సిన అంత అవసరం లేదని కూడా నాకు అనిపించింది. సో ఆబ్వియస్లీ నేను అదే ఫాలో అయ్యాను. ఇప్పుడు కూడా నేను టెన్షన్ పడకపోవడానికి రీజన్ ఏంటంటే ఇంకేం చెప్తాం, ఆల్రెడీ అమ్మాయి విన్నరు, అమ్మాయిని విన్నర్ని చేస్తారు, అమ్మాయి ఆల్రౌండరు. సో ఇప్పుడు కూడా విన్నర్ని కానీ చేయకపోతే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు బిగ్ బాస్ వాళ్ళకి. సో బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలుసు
డెఫినెట్గా ఇంకా ప్రేరణను విన్నర్ చేస్తారు. ఎవ్వరు ఎన్ని రకాలు ఎన్నుకున్నా తర్వాత ఓటింగ్లో కూడా వాళ్ళతోపు వీళ్ళతోపు అని మాట్లాడుతున్నారు, కానీ అక్కడ ఏం లేదు. వీళ్ళకి ఎవరు బిగ్ బాస్లో వచ్చి అది చెప్పరు. అసలు నిజానికి చెప్పాలంటే ఓటు కౌంటింగ్ కూడా మొత్తం ముంబైలో ఉంటుంది. ఇక్కడ మనం వేసే ప్రతి ఓటు కూడా వీళ్ళు చూడడానికి లేదంటే ఓన్లీ ముంబై వాళ్ళే చూస్తారు. సో ముంబైలో వీళ్ళకేం వాళ్ళు చెప్పరు. సో వీళ్ళు ఊరికిన అప్డేట్లు అనుకొని వాళ్ళకి అన్ని వచ్చేసాయి, వీళ్ళకి ఇన్ని వచ్చేసాయి, వాళ్ళకి అంత పర్సెంటేజ్ ఉంది, వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ అని చెప్తారు. చాలామంది ఆన్లైన్లో యూట్యూబ్లోనో లేకపోతే ఇన్స్టాల్లోనో ఓట్లు వేయరు. చాలామంది ఇళ్లలో కూర్చొని మొబైల్ ద్వారా వేస్తారు. ఎక్కువ మంది దాన్ని ఏమంటారంటే ఎపిసోడ్ చూస్తారు, లైవ్ కూడా చూడరు. ఎపిసోడ్ చూసుకొని వాళ్ళు ఓట్లు వేయడం అనేది జరుగుతుంది మొబైల్ నుంచి, తర్వాత హాట్‌స్టార్‌లోకి. అంతే తప్ప కొంతమంది రివ్యూవర్స్ పెట్టారు కదా, అది రివ్యూస్ చూసుకొని ఆ రివ్యూవర్స్లో పెట్టిన ఆ ఓటింగ్కి ఎవరు వేసే అంత అవకాశం ఉంటుంది. కొంతమంది ఆ పేజ్ని ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే లాస్ట్ టైం నేను అమర్ కోసం సపోర్ట్ చేశాను. అమర్ విన్నర్ అవుతాడా లేదా ఇంకెవరు అవుతారని నేను పెడితే అమర్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి, అలాగే అమర్ అవ్వలేదు కదా. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఆ ఓట్లకి దీనికి సంబంధం ఉండదు. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ప్రేరణ మీద పెడితే ప్రేరణకి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఈ ఛానల్లో నేను ప్రేరణ కోసం సపోర్ట్ చేశాను కాబట్టి ప్రేరణకి సపోర్ట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అదే విధంగా ఏంటంటే కొన్ని ఛానల్లో ఎక్కువ వ్యూస్ లక్షల్లో చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చే క్యాండిడేట్కి వాళ్ళు పొగిడితే ఇంకా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ఓటింగ్ ప్రకారం వీళ్ళు చెప్పేస్తున్నారు తప్ప అది నిజానికి చెప్పాలంటే ఈ ఓటింగ్ ఎవరికీ తెలియదు. సో అలాంటి ఓటు తెలియని దాని గురించి వాళ్ళకి అంతకు వచ్చేసా, వీళ్ళకి ఇన్ని వచ్చేసా, వాళ్ళకి అన్ని వచ్చేసాయని చెప్పడం నేను కూడా చెప్పొచ్చు. ప్రేరణకి సూపర్గా ఉన్నాయి. అసలు లేడీస్ అందరూ సైలెంట్గా ఓటు వేస్తున్నారు. లాస్ట్ టైము ఏపీ ఎలక్షన్స్ ఎలాగైతే సైలెంట్గా రివర్స్ అయ్యిందో, తెలంగాణ ఎలక్షన్స్ ఎలాగైతే మనం అనుకున్నది కాకుండా రివర్స్ అయ్యిందో, అదేవిధంగా సైలెంట్ ఓటింగ్ అనేది ఇప్పుడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అదే జరుగుతుంటుంది. చాలామంది అమ్మాయిల అమాయకత్వం కదరా, ఈసారి అమ్మాయిని గెలిపించుకుందామనే ఆలోచనతో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. సో ఆ అమ్మాయిలు అందరూ కూడా ప్రేరణకి ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రేరణ విన్ అయ్యే అవకాశాలే 99.99999 పాయింటే కాకుండా 100% నేను చెప్పగలను. ప్రేరణ ఖచ్చితంగా విన్నరు బిగ్ బాస్ 8లో అనేది ఖచ్చితంగా నేను డ్యామ్ షూర్గా ఒక ముద్ర వేస్తాను, ఐఎస్ఐ ముద్ర అన్నట్టు అలా వేస్తాను. డెఫినెట్గా ప్రేరణనే విన్నర్ అవుతుంది. బట్ ఓట్ అనేది మీరు ఎటు పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా ఓట్లు వేయండి. అమ్మాయిలు ఎక్కువగా కూడా విష్ణుప్రియని ఎలిమినేషన్ చేసిన తర్వాత అమ్మాయిలు ఎక్కువగా ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు కానీ అమ్మాయిలు ఒక్కసారి మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒక్కసారి అమ్మాయికి వేద్దాము అని అనుకుని డిసైడ్ అయితే మాత్రం ఇంకా డిసైడ్ ఎవరు ఆపలేరు. ఐ థింక్ నాకు తెలిసి 1 డే అయినా సరే మొత్తం ఓవరాల్గా మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓటేసే ప్రతి ఒక్కరు కూడా ప్రేరణకు ఒక ఓటు అయితే మీ వంతుకు వేయండి. ఒక్కరోజు హాట్‌స్టార్లో ఒకటి మీ మొబైల్లో ఒకటి వేయండి. అలా వేసిన ప్రేరణ విన్నర్ అవుతుంది. సో నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొన్నటి వరకు కొంతమంది వేరే వాళ్ళకి చేశారు, కానీ ఎలాగైనా అమ్మాయిని విన్నర్ చేయాలని చాలామంది అమ్మాయిలు హాస్టల్లో ఉన్న వాళ్ళకైనా కాలేజీలో ఉన్న వాళ్ళైనా సరే ఎక్కువ మంది అమ్మాయిలు ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రేరణకు సైలెంట్ ఓట్ అనేది మాత్రం వేస్తున్నారు. సో డెఫినెట్గా ప్రేరణ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు కాదు, విన్నరే, ప్రేరణనే విన్నరు. సో ఇదే జరుగుతుంది. నాకైతే చాలా నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఇదే జరుగుతుంది. రిజల్ట్ రోజు చూసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.